శుభాని పరాశుభ యద్భద్రం తన్నమాశుభ. మనిషి సాధించాల్సినటువంటివి 4 విషయాలు అని చెప్పారు. ఒకటి ధర్మము, ఒకటి అర్థము, కామము, మోక్షము అని చెప్పారు. ఎప్పుడైతే మోక్షాన్ని కేంద్రంగా చేసుకొని మనిషి జీవితాన్ని గడుపుతాడో అప్పుడు ఆ జీవితం అనేటువంటిది సార్థకమవుతుంది. మోక్షం వెనకాల ధర్మం నడవాలి, ధర్మం వెనకాల కామం నడవాలి, కామం వెనకాల అర్థం నడవాలి. అలా ఆ విధంగా ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో అప్పుడే మన జీవితం అనేటువంటిది సార్థకమవుతుంది. కానీ మనము చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో ధన ప్రధానంగా ఈరోజు సమాజమైన, వ్యక్తులైన, కుటుంబమైన, వ్యవస్థలైన అన్నీ కూడా ధన ప్రధానంగా మాత్రమే నడుస్తున్నాయి. ధనం సంపాదిస్తున్నారు, ధనం పెరుగుతుంది ప్రతినిత్యం కూడా. కానీ దానితో పాటుగా గృహస్థ జీవితం, వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం ఇదంతా కూడా నష్టభ్రష్టం అవుతుంది. అశాంతితో జీవితాలన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ధర్మ ప్రధానంగా జీవితం ఉండదో అప్పుడు ఆ యొక్క జీవితంలో సుఖశాంతులు అనేటువంటివి మనకు కనిపించవు. ఎప్పుడైతే మనము ధర్మానికి అనుగుణంగా అర్థాన్ని సంపాదిస్తూ కోరికలను మనం తీర్చుకుంటామో అప్పుడు మన జీవితం అనేటువంటిది సమతూకంగా ఉంటుంది. తక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒకవైపు ధర్మం ఉండాలి, రెండో వైపు అర్థము, కామము ఉండాలి. ఈ యొక్క అర్థ కామాలు ఎప్పుడు కూడా ధర్మానికి సమానంగా ఉండాలి, ధర్మాన్ని అనుసరించి ఉండాలి. అందుకే శృతుల్లో ఏం చెప్పారంటే అర్థకామే శ్వసక్తానాం ధర్మ జ్ఞానం విధీయతే ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి అని చెప్పారు. అంటే ఎప్పుడైతే మనిషి ధర్మాన్ని విడిచి కేవలము అర్థము, కామమే ప్రధానంగా జీవితాన్ని గడుపుతాడో అలాంటి వ్యక్తికి ధర్మ సంబంధమైనటువంటి విషయాలు మతికి ఎక్కవు, బుద్ధికి అందవు అని చెప్పారు. మరి అలాంటి వ్యక్తి ధర్మం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి ప్రమాణం ఏంటి అంటే వేదము అని చెప్పారు. కాబట్టి వేదాన్ని అనుసరించే ధర్మము అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ధర్మానికి పరమ ప్రమాణం అంటే అంతకు మించినటువంటి ప్రమాణం ఇక వేరొకటి లేదు. ధర్మం గురించి ఆలోచించాలి, ఎవరైనా ఏదైనా విషయము ధర్మం అని చెబుతున్నారు అంటే ఆ చెప్పేటువంటి విషయాలన్నీ కూడా వేదానికి అనుగుణంగా ఉండాలి. వేదంతో పదే మనము సరిచూసుకోవాలి. వేదంలో చెప్పినటువంటి దానికి ఇక్కడ చెబుతున్నటువంటి విషయానికి సరితూగుతుందా లేదా అని మనము ఆలోచించుకున్న తర్వాతనే ఆ వ్యక్తులు చెప్పినటువంటి ధార్మిక విషయాలను మనము ఆచరించాలి, అనుసరించాలి అని చెప్పడం జరిగింది. కాబట్టి దానం భోగో నాశస్ తిస్సో గతయ విత్తస్య అని చెప్పారు. ఈ యొక్క విత్తానికి 3 గతులు ఉంటాయంట. 1 దానము, 2 భోగం, 3 నాశనము అని చెప్పారు. మన దగ్గర ధనం ఉంటే దాన్ని భోగానికి లేకపోతే దాన ధర్మాలకి వినియోగించాలి. ఏ వ్యక్తి అయితే కేవలము భోగాలకు వినియోగిస్తూ ఉంటాడో అతడు అధోగతిని పొందుతాడు. ఇక మనలో లోభం ఎక్కువైనప్పుడు అటు మనం భోగానికి ఉపయోగించము, ఇటు ధర్మానికి కూడా ఉపయోగించము. అలాంటి వ్యక్తులు ఆ యొక్క ధనాన్ని జమ చేస్తూ ఉంటారు, దాచిపెడుతూ ఉంటారు. అలాంటి ధనం యొక్క గతి ఏమవుతుంది అంతిమంగా అంటే నాశనం అవుతుంది. ఆ ధనం వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. మనమంతా చూస్తూ ఉంటాం, ఏటీఎం ముంగట కాపలా ఉంటుంటారు, సెక్యూరిటీ గార్డ్స్, వాచ్మెన్. వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 12 గంటలు కాపలా కాస్తూ ఉంటాడు. కానీ ఏటీఎంలో ఉన్నటువంటి డబ్బుతో మనకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏ సంబంధం ఉండదు. దాన్ని వాడు వాడడు, దాని మీద అధికారం ఉండదు, ఏమీ ఉండదు.
ఏ వ్యక్తి అయితే ధనాన్ని పోగు చేసి ఇంట్లో దాచిపెట్టి దాన్ని కాపలా వస్తూ ఉన్నాడో ఆ వ్యక్తికి ఏటీఎం ముందు కాపలా కాసేటువంటి యొక్క బాడీ గార్డ్కు తేడా ఏముంది? కాబట్టి ధనం ద్వారా మనము ధర్మ కార్యాలు చేయాలి, ధార్మికమైనటువంటి పనులు చేయాలి, ధర్మంతో కూడినటువంటి భోగాన్ని కూడా అనుభవించవచ్చు అని చెప్పారు. అందుకే ధర్మము, అర్థము, కామము, మోక్షాన్ని కలిగించేటువంటి వ్యవస్థను మనకి ఇక్కడ ఈ యొక్క భారతదేశంలో ఏర్పరిచారు. కేవలం నువ్వు దానం చేస్తూనే పో, నువ్వు పుట్టుకతోనే సన్యాసివిగా, పుట్టుకతోనే నువ్వు వానప్రస్థివిగా అన్నీ వదిలేసుకో అని ఇక్కడ కూడా చెప్పలేదు. బ్రహ్మచర్యం పాటించు, గృహస్థాశ్రమంలో సంసారానికి సంబంధించినటువంటి సుఖభోగాలు అనుభవించు, తర్వాత వానప్రస్థివిగా, తర్వాత సన్యాసివిగా అని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మనకు అభ్యుదయాన్ని, నిశ్రేయసాన్ని రెండింటిని అందించేటువంటి ధర్మాన్ని మనకు ఋషులు ఇచ్చారు. ఋషులు చెప్పిన దాంట్లో కేవలం కష్టం లేదండి. ధార్మిక కార్యక్రమాలంటే కేవలం కష్టంతో కూడుకున్నవని, చాలా అసాధ్యమని, ఇవి అనుసరిస్తే ధనమంతా కూడా అయిపోతుందని భావన చాలా మందికి ఉంది. అందుకే ధార్మిక విషయాల్లో ఎక్కడా లేనటువంటి లోభాన్ని ఈరోజు మన భారతదేశంలో భారతీయులు ప్రదర్శిస్తున్నారు. మీరు పూజా స్టోర్స్కి వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడా దొరకనంత నాసిరకమైనటువంటి వస్తువులు పూజా స్టోర్లో దొరుకుతాయి. అది భారతీయులు చేసే పూజా స్టోర్లోనే దొరుకుతాయి. నాసిరకమైన కర్పూరం, నాసిరకంతో కూడుకున్న నూనెలు, నాసిరకంతో కూడుకున్న యజ్ఞ సామాగ్రి, డూప్లికేట్ నెయ్యి, డూప్లికేట్ నూనె, డూప్లికేట్ అగరబత్తులు, డూప్లికేట్ సమిధలు, ఇట్లా చూస్తే ఎన్నో నాసిరకమైనటువంటి వస్తువులన్నీ కూడా మన పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. అలాంటి పూజా వస్తువులు అన్నీ కూడా తీసుకొస్తున్నారు మన వాళ్ళు. తీసుకొచ్చి వాటితో ఇంట్లో పూజ చేస్తున్నారు. పూజ చేసే స్వామిని మేము రోజు పూజ చేస్తున్నాము, రోజు దేవుడికి దీపం పెడుతున్నాము, ప్రతిరోజు మా ఇంట్లో కూడా హారతులు ఇస్తున్నాము, అయినా కానీ మాకు ఏ విధమైనటువంటి ఫలితం రావట్లేదు అని చాలా మంది చెబుతూ ఉంటారు. కాబట్టి భగవంతుడు ఎంతో స్వచ్ఛమైనటువంటి పదార్థం, భగవత్ తత్వం అని చెప్పారు. అతని కంటే మించినటువంటి స్వచ్ఛమైనటువంటిది ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. మరి అంతటి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి పరమాత్మకు మనం అశుద్ధమైనటువంటి పురుగు పూసి పట్టినటువంటి పదార్థాలను దేవునికి పెట్టి అదే మన యొక్క భక్తిగా మనం చూపిస్తూ ఉన్నాం. మరి అలాంటి వ్యక్తుల గతి ఏమవుతుందో అనేటువంటిది మీరందరూ కూడా సమాజంలో చూస్తున్నారు. ఎంతో మందికి రకరకాల రోగాలు వస్తున్నాయి, రకరకాల బాధలు, మానసికమైనటువంటి, శారీరకమైనటువంటివి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి సమస్యలు ఎన్నో. ఈరోజు సమాజంలో సైకియాట్రిస్టుల సంఖ్య చాలా పెరిగిపోతుంది. వాళ్ళకున్నంత ఇన్కమ్ ఎవరికి లేదు. మీరు సైకియాట్రిస్ట్ చదివితే మీరు నెలకు కనీసం 1-2 లక్షలు సంపాదించవచ్చు. అంటే అంతటి మానసికమైనటువంటి సమస్యలు ఈరోజు ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో కూడా ఉన్నాయి. కాబట్టి పూర్వకాలంలో భగవంతునికి చేసేటువంటి నైవేద్యమైన, భగవంతునికి పెట్టేటువంటి దీపమైన, ఏ పదార్థమైనా ఏదైనా కానీ అత్యంత శుద్ధంగా ఉండేది. వారు కొద్దిగా చేసినా కానీ అందులో ఎంతో పవిత్రత, ఎంతో సమర్పణ భావం, భక్తి, శ్రద్ధ, అంకిత భావం అనేటువంటిది వారిలో కనిపించేది. ఇప్పుడంతా కూడా ఉరుకులు పరుగులతో కూడినటువంటి జీవితము. పొద్దున వేసినప్పటి నుంచి సాయంత్రం వరకు నిరంతరం కూడా అర్థోపార్జనతోటే వారి జీవితం అంతా కూడా అంతమైపోతుంది. కాబట్టి చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మము, అర్థము, కామము, మోక్షంలో కేవలం అర్థాన్ని మాత్రమే పట్టుకుంటే మనిషి యొక్క ఉన్నతి అనేటువంటిది జరగదు. ఆ మనిషి అధోగతి పాలవుతాడు. కాబట్టి ఈ 4 సమన్వయం చేసుకొని మన జీవితంలో ప్రతి దానికి కూడా సమతూకంగా ప్రాధాన్యతనిస్తూ మన జీవితాన్ని గడపాలి. మనం సంపాదించినటువంటి సంపదలో మనం ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని భాగాలు చేయాలి. అలా చేస్తూ ఒక భాగానికి ధర్మాన్ని కూడా తీసి పెట్టాలి. 100 రూపాయలు సంపాదిస్తే ఒక 10 రూపాయలు ధర్మ కార్యాలకు తీసి పెట్టేశారు. కనీసమైన ఒక 10వ భాగం, 10% మనము దానము, ధర్మము, యజ్ఞము, యాగము, విద్వాంసుల కోసం ఆ ధనాన్ని మనము ఖర్చు చేయాలి. అలా చేసినప్పుడు మన యొక్క కుటుంబమైన, మన సంస్థ
సంసారమైనా మన పిల్లలైనా ఎవరైనా కానీ అందరూ కూడా ధార్మికంగా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడైతే మనిషిలో ఎంతవరకు ధర్మం ఉంటుందో అంతవరకే ఆ మనిషిని ఇతర వ్యక్తులు గౌరవిస్తారు. ఒకప్పుడు ఇంటి పెద్ద వస్తున్నాడంటే భార్య పిల్లలు వాళ్ళంతా కూడా ఎంతో గౌరవించేవారు. భయము భక్తి ఇలాంటివి ఉండేది. కానీ ఈరోజు లక్షలు పోసి బిడ్డలను చదివించినా కొడుకులను చదివించినా కానీ వారు తల్లిదండ్రులను గౌరవించేటువంటి పరిస్థితి ఈరోజు మన కుటుంబాల్లో లేదు. ఎందుకంటే ధనం మొత్తం తీసుకెళ్ళి సంతానం దగ్గర వస్తున్నాం, వాళ్ళని మనకు స్వాములను చేసుకొని మనం కూర్చున్నాం. కాబట్టి వాడు ఎట్లా ఆడిస్తే అలా ఆడేటువంటి పరిస్థితి, దుర్భర స్థితి ఈరోజు తల్లిదండ్రులకు దాపురించింది. కాబట్టి ఎప్పటి వరకైతే ధార్మికులైనటువంటి వ్యక్తులు మనకు మిత్రులుగా ఉండాలో మనకంతా సుఖమే ఉంటుంది. ధర్మం విలువైనటువంటి వారు, ధర్మం పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులను మనం బంధువులుగా చేసుకున్నా వారు మన రక్త సంబంధికులు అయినప్పటికీ వారి వల్ల మనకు నిరంతరం అశాంతే మిగులుతుంది. కాబట్టి ఎవడైతే మనకు ఆపదలో ఆదుకుంటాడో, ధార్మికమైనటువంటి విషయాలు చెబుతాడో, ధర్మాత్మునిగా మిగులుతాడో అలాంటి వ్యక్తులతో మనము సాన్నిధ్యాన్ని సంబంధాన్ని పెంచుకోవాలి. నిరంతరము సత్సంగంలో పాల్గొంటూ సత్సంగం యొక్క అనుభూతులను పొందాలి. ఏ వ్యక్తిలో సత్సంగ భావన లేదో, సత్సంగము చేయాలి అనేటువంటి ఆశ లేదో, కోరిక లేదో, సంస్కారం లేదో ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే దాదాగిరి చేస్తాడు. చూడండి, మీరు బయట సంస్కారం లేనటువంటి వ్యక్తులంతా ఏం చేస్తారు? రోడ్ల మీద తిరగడం, వీని మీద పెత్తనం చేయడం, వాని మీద పెత్తనం చేయడం, మొత్తం దాదాగిరినే చేస్తుంటారు. సంస్కారహీనులంతా చేసే పనే దాదాగిరి అని చెప్పొచ్చు మనం స్పష్టంగా. కాబట్టి సత్సంగం వల్ల మనిషి తన హద్దును గ్రహిస్తాడు. ఏ పనిని ఎంతవరకు చేయాలి, ఎవరితో ఎంతవరకు సాన్నిధ్యం పెంచుకోవాలి, దేన్ని ఎంతవరకు కొనసాగించాలి, ఏది ఎక్కడ ఆపాలి, దేన్ని ఎక్కడ మొదలు పెట్టాలి అనేటువంటి అవగాహన మనకు సత్సంగం అనేటువంటిది కలిగిస్తుంది. కాబట్టి మనిషి జీవితంలో ధర్మాన్ని సాధించాలి, అర్థాన్ని సాధించాలి. ఏ వేదంలో ఎక్కడ కూడా నువ్వు ఐశ్వర్యవంతుడివి కాకు, దరిద్రునిగా ఉండు అని ఎక్కడా చెప్పట్లేదు. ఐశ్వర్యవంతుడివి కా, ధనాన్ని సంపాదించు, గొప్ప గొప్ప సంపదలను నువ్వు సంపాదించని చెబుతుంది. ఎందుకోసం అంటే ఆ డబ్బును దాచిపెట్టడానికి కాదు, ఆ ధనాన్ని ధార్మిక కార్యక్రమాలు ప్రవహింప చేయడానికి అని చెబుతుంది. ప్రవహించేటువంటి నీటిలో ఏ విధమైనటువంటి మలినాలు కానీ, క్రిములు కానీ, కీటకాలు కానీ, దోమలు ఈగలు మీరు ఎక్కడ చూసి ఉంటారు. ఎక్కడైతే నీరు ఆగిపోతుందో అక్కడనే సర్వ రోగాలన్నీ ఉంటాయి. మోర్లలో మనం చూస్తుంటాం, మురికివాడ ఎక్కడైతే ఇవన్నీ ఉంటాయో, మురుగు ఎక్కడైతే కూడుకొని ఉంటుందో అక్కడంతా కూడా క్రిమి కీటకాలు వ్యాధులు ఇవన్నీ కూడా వ్యాపిస్తూ ఉంటాయి. కానీ ప్రవహించే నీటిలో అలాంటివి ఏవి కూడా మనకు కనిపించదు. అదేవిధంగా ధనాన్ని నిరంతరం ధర్మ కార్యాలకు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు నిరంతరం ఖర్చు చేస్తూ ఉంటే దాని యొక్క ఫలితాలు అనేటువంటివి మనకు ఉంటాయి. ఆ యొక్క ధన ప్రవాహాన్ని మనము ఎప్పుడు కూడా ఆపకుండా నిరంతరము వాటిని ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తూ ఉంటే ఆ యొక్క ధర్మం ద్వారా మనకు అనంతమైనటువంటి సుఖం అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అభ్యుదయము నిశ్రేయసము అని చెప్పారు. అభ్యుదయం అంటే ఈ ఉన్నటువంటి జీవితంలో సుఖశాంతులు పొందడం. నిశ్రేయసం అంటే చనిపోయిన తర్వాత వచ్చేటువంటి జన్మలో కూడా ఉన్నత స్థితిలో ఉండడము, గొప్ప జన్మలు పొందడము. కాబట్టి మనం ఆచరించే ధర్మం అనేటువంటిది ఎంతో అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పొచ్చింది. అంటే బతికున్నప్పుడు సుఖ సంతోషాలు కలిగిస్తుంది, చనిపోయిన తర్వాత కూడా మనకు ఉత్తమమైనటువంటి జన్మలను మనకు కలిగిస్తుంది. కాబట్టి భోగం అనేటువంటిది ఉన్నప్పుడే మనకు సుఖ సంతోషాలను కలిగిస్తుంది. కానీ దానము చనిపోయిన తర్వాత మనకు అక్కడికి వస్తుంది. మనం దాచుకుంటాము ఎల్ఐసిలో, దీంట్లో దాంట్లో, మనం వృద్ధావస్థలో అది మెచ్యూర్ అయ్యి మనకు డబల్ వస్తుంది. లేకపోతే చనిపోయిన తర్వాత కొడుకులకు వాళ్ళకు కూడా అది ఉపయోగపడుతుంది. మొత్తంగా అదే విధంగా మనం చేసేటువంటి దానం కూడా మనకు ఆపదల్లో పనికొస్తుంది. మనం చనిపోయిన తర్వాత వచ్చేటువంటి జన్మలో మనకు అక్కడికి వస్తుంది. ఉన్నటువంటి జన్మల్లో కూడా ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు మనము ప్రారంభించినప్పుడు వాటికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఆ యొక్క దేవతలు సహకరించే విధంగా మనకు
ఆ యొక్క దానం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషినాం అని చెప్పారు. అంటే యజ్ఞము, దానము, తపస్సు ఈ మూడే మనిషిని పవిత్రం చేస్తాయి. అందుకే నిరంతరం మనము యజ్ఞాన్ని, దానాన్ని, తపస్సును ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకూడదు అని చెప్పారు. ఇప్పటి వరకు మీరు యజ్ఞం యొక్క ప్రాధాన్యతను గురువు గారి మాటల ద్వారా తెలుసుకున్నారు. దానం గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను. ఇక ఏది తపస్సు అని అంటే మన చెవుల ద్వారా వేద సంబంధమైనటువంటి విషయాలు వినడమే తపస్సు అంట. ఆత్మను, పరమాత్మను తెలుసుకోవడానికి నువ్వు ఏ పనులైతే చేస్తావో అదే తపస్సు అని చెప్పారు. బాగా ధనం కోసం కష్టపడ్డాము, ఇల్లు కట్టుకోవడానికి కష్టపడ్డాము, డబ్బు సంపాదించడానికి కష్టపడ్డాము, కొత్త ఆస్తులు, భూములు సంపాదించడానికి కష్టపడ్డాము. ఇదేది కూడా తపస్సు అని వేరే చెప్పట్లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవడము, మానసిక శుద్ధిని పెంపొందించుకోవడానికి నువ్వు ఏ పనులైతే చేస్తావో అవన్నీ కూడా తపస్సు అంటున్నారు. మనం చేసేటువంటి నిరాహారమైనా కానీ, ఉపవాసమైనా కానీ ఇవన్నీ కూడా తపస్సు అంటారు. ఎందుకు? మనం నిరాహారం చేసినప్పుడు పొట్ట శుద్ధి అవుతుంది. పొట్ట శుద్ధి అయినప్పుడు మనస్సు పవిత్రం అవుతుంది. మనస్సు స్థిమితం కలిగినప్పుడు భగవంతుని యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. అందుకే దాన్ని కూడా తపస్సు అన్నారు. వేదాలలో భగవతత్వం ఉంది, భగవంతుని యొక్క వాణి. కాబట్టి భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను మనం వింటున్నాం, తెలుసుకుంటున్నాం. కాబట్టి అదంతా కూడా తపస్సు అని చెప్పారు. యజ్ఞం ద్వారా సమస్త మానవాళి కళ్యాణం కోసం ఈ యొక్క యజ్ఞం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కేవలం నీ స్వార్థం కోసం ఈ యొక్క యజ్ఞం ఉపయోగపడట్లేదు. నువ్వు చేసేటువంటి యజ్ఞం వల్ల నీకు మానసిక శుద్ధి కలుగుతుంది. దీంతో పాటు ప్రపంచం యొక్క ఉన్నతి కూడా కలుగుతుంది. ఆర్య సమాజంలో ఉన్నటువంటి 10 నియమాలలో ఒక నియమం ఏంటి? కేవలము నీ యొక్క ఉన్నతితోనే సంతృప్తి చెందక తోటి వారి ఉన్నతిలో కూడా నీ ఉన్నతిని ఎప్పుడైతే నువ్వు చూస్తావో అదే ధర్మం అని చెప్పి మనకు ఆర్య సమాజ నియమాల్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి మహర్షి దయానందుడు పోతూ తనకు చేసినటువంటి దానము, ధర్మము అవన్నీ కూడా లెక్కగట్టి తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా పోగు చేసి పరోపకారి సభ అని ఒక సభ ఏర్పాటు చేశాడు. అంతకుముందు ఆర్య సమాజం పెట్టాడు, కానీ తన ధనంతో ప్రత్యేకంగా ఒక పరోపకారి సభ అని చెప్పి రాజస్థాన్లో పెట్టారు. ఇప్పుడు కూడా రాజస్థాన్లో ఉంది, నడుస్తుంది పరోపకారి సభ అని చెప్పి. కాబట్టి మనిషి ఏ వ్యక్తి అయితే మోక్షాన్ని ఆశిస్తాడో ఆ వ్యక్తి ధనం మీద ఆశ వదులుకోవాలి. కుటుంబం మీద, బంధాలు, బంధుత్వాల మీద మనం ఆశాపాశం వదులుకోవాలి. కానీ స్వర్గం అంటే సుఖం కావాలి, భోగాలు కావాలి అనుకున్న వ్యక్తి ఎంతో కొంత, కనీసం తన ఆస్తిలో ఎంతో కొంత వదులుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ప్రపంచానికి ఎవడైతే ఇవ్వాలనుకుంటాడో అతన్ని ఆ భగవంతుడు పోషిస్తాడు, అతనికే నిరంతరం ఇస్తాడు. నదులలో ఉన్నటువంటి నీటిని ప్రతిరోజు మనం తాగుతున్నాం, కానీ ఆ నదిలోకి నిరంతరము నీరు వస్తూనే ఉంది. నది నుంచి నీళ్లు తీసుకున్నంత మాత్రం నదిలో నీళ్ళు అయిపోవట్లేదు కదా. అదేవిధంగా దాన ధర్మం చేసేటువంటి వ్యక్తికి నిరంతరం ధనం వస్తూనే ఉంటుందంట ప్రపంచంలో. కాబట్టి మన ఋషులు, మునులు ఈ యొక్క పరమ సత్యాన్ని తెలుసుకొని రాజుల ద్వారా ఈ యొక్క దాన ధర్మ కార్యక్రమాలు నిరంతరం నిర్వర్తింపజేశారు. గొప్ప గొప్ప దానాలు చేశారు రాజులు. మరి ఏ రాజు కూడా దరిద్రుడైనట్టు ఏ ఇతిహాసం కూడా చెప్పట్లేదు. గొప్ప గొప్ప యజ్ఞాలు చేశారు. ఎవరు దరిద్రుడైనట్టు చరిత్రలోనే లేదు. కాబట్టి యజ్ఞమైన, దానమైన, ధర్మమైన, విద్వాంసులకు ఇచ్చిందైనా, అతిథులకు పెట్టినట్టు భోజనమైన ఇవేవి కూడా నిరర్థకం కావు. ఇవన్నీ కూడా మన భవిష్యత్తును బంగారమయం చేస్తాయి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిరంతరం మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. కాబట్టి వేదంలో 10,000 మంత్రాలు యజ్ఞం గురించి ఉన్నాయి. దగ్గర 2,000 మంత్రాలు అగ్ని గురించి ఉన్నాయి. అంటే 12,000 మంత్రాలు అంటే దగ్గర ఒక 70%, 80% యజ్ఞము, అగ్ని గురించే ఉన్నాయి వేద మంత్రాలు కూడా. అందుకే మహర్షులు దాన్ని మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనతో వారు ఈ అగ్నిహోత్రాన్ని ముడివేశారు.
16 సంస్కారాలు తీసుకోండి. ఆర్య సమాజ పద్ధతి ప్రకారం ప్రతి వ్యక్తికి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు 16 సంస్కారాలు చేస్తారు. ఈ 16 సంస్కారాలు ప్రతి సంస్కారాన్ని కూడా అగ్నిహోత్రంతో ముడిపెట్టారు. కానీ ఇప్పుడు జనరేషన్ ఏం చేస్తున్నారు? ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏం చేసినా కానీ మందుతో మాంసంతో ముడిపెడుతున్నారు. మందు తాగడము, మాంసం చేయడం, విందు చేయడం. పుట్టినరోజు అయితే మందు, పుట్టినరోజు అయితే మాంసం, పెళ్లి చేసుకుంటే మందు, పెళ్లి చేసుకుంటే మాంసం, గర్భవతి అయినా మాంసమే, దానికి కూడా ఇదే. ఏది జరిగినా ప్రతిదానికి ఒక సాకు పెట్టుకోవడము, అక్కడ మాంసాహారం, మద్యపానం చేయడం. అంటే మహర్షులు ఏర్పరిచినటువంటి ప్రతి వ్యవస్థ కూడా మనిషి యొక్క ఆత్మ కళ్యాణానికి, మానసిక ఉన్నతికి, అతన్ని సంతోషంగా ఆరోగ్యాలతో ఈ జీవితాన్ని గడిపే విధంగా వారి యొక్క ఒక బంధాన్ని వారు ఏర్పరిచారు. ఆ పాశాన్ని మనం స్వయంగా కట్టుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రపంచం అనేటువంటి పాశంతో మనం విడిపోవాలంటే ఆ ఋషులు ఏర్పరిచినటువంటి పాశం ద్వారా మనం బంధించుకోవాలి. అలా బంధించుకున్నప్పుడే మనము విముక్తులను చేసుకుంటాము. ఎంతో విస్తృతమైనటువంటి, ఉధృతమైనటువంటి ప్రవాహం మీరు చూస్తుంటారు. వర్షాకాలం వస్తుంటే నదులన్నీ పొంగుతూ ఉంటాయి. అందులో ఏం చేస్తారు? కొందరు ఒక పెద్ద తాడు పట్టుకొని, అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని దాటుతూ ఉంటారు. ఆ తాడును పట్టుకున్నంతసేపు ఎవరు కూడా ప్రవాహానికి లోను కాకుండా హాయిగా ఆ ప్రవాహాన్ని దాటి అవతలి ఒడ్డుకు చేరుతూ ఉంటారు. ఈ ప్రపంచం అనేటువంటి ప్రవాహం నుంచి మనం బయటపడాలి. ఈ ప్రపంచ ప్రవాహంలో కొట్టుకొని పోకూడదు అని అనుకున్నప్పుడు ఈ వేదం అనేటువంటి తాడును గట్టిగా మనం ఎప్పుడైతే వీసి పట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనము ఆ స్వర్గము, మోక్షం అనేటువంటి ఒడ్డును ఖచ్చితంగా చేరుకోగలుగుతాము. ఆ ఒడ్డుకు చేర్చేటువంటి మార్గము మనకు ఈ యొక్క ఆర్య సమాజం అందిస్తుంది. ఆ మార్గాన్ని మహర్షి దయానందుడు మనకు బోధించాడు. కాబట్టి మనమంతా కూడా ధన్యజీవులము. వారు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ధార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది మనకు సుఖాన్ని, శాంతిని, ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలతో పాటు ఆత్మ సాక్షాత్కారాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి మనము నిరంతరం కూడా ఆ దయానందునికి రుణపడి ఉంటాం. ధన్యవాదాలు.